నమస్కారం. ఆర్వీఆర్ టీవీ మాస్ ఫలాల ప్రోగ్రాంకి స్వాగతం. ప్రతి నెల గ్రహగతులను తెలుసుకుంటూ రాశి ఫలితాలను విశ్లేషిస్తూ ఆర్వీఆర్ టీవీ చేస్తున్న ప్రత్యేకమైన ప్రోగ్రాం మాస ఫలాలు. ఈ ప్రోగ్రాంని ఆదరిస్తున్న మీ అందరికీ ధన్యవాదాలు. సెప్టెంబర్ నెల. ఈ నెల భక్తికి శక్తికి ప్రతీకగా నిలిచే పవిత్రమైన మాసం. భాద్రపద మాసం ముగింపు, ఆశ్వయుజ మాసం ప్రారంభం. విఘ్నాలను తొలగించే మహాగణపతి అనుగ్రహం, జగజ్జనని అమ్మవారి కృపా కటాక్షం మన జీవితాలని ఆనందమయం చేస్తుంది. మరి ఈ సెప్టెంబర్ మాసంలో గ్రహగతులు ఎలా ఉన్నాయి? ఏ రాశి వారికి అదృష్టం కలిసొస్తుంది? ఈ నెలలో ఎలాంటి పరిహారాలు చేసుకోవాలి? ఇలాంటి ఆసక్తికరమైన ఎన్నో విషయాలను తెలుసుకుందాం. మనతో పాటు స్టూడియోలో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, జ్యోతిష్య పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ శ్రీ సివిపి సుబ్రహ్మణ్యం గారు ఉన్నారు. ఆయన్ని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం గురుగారు. నమస్కారం. గురుగారు, ప్రతి నెల ఆ నెలలో ఏ రాశి వారికి ఏ విధంగా ఉండబోతుందనే విషయాల్ని తెలియజేస్తూ ఉంటారు. అందులో భాగంగా అసలు సెప్టెంబర్ నెలలో వృషభ రాశి వారికి ఏ విధంగా ఉంటుందనే విషయాల్ని తెలియజేయండి. ఈ వృషభ రాశి వాళ్ళకి మంచి అభివృద్ధికి అవకాశాలు ఉన్నాయి. అలాగే ఆర్థిక విషయాల్లో కొంత అనుకూలమైనటువంటి ఫలితాలు సిద్ధిస్తాయి. అలాగే గతంలో ఏమైనా రావాల్సిన డబ్బు ఆగిపోయినట్లయితే అది వచ్చే అవకాశాలు ఉన్నాయి. అందుకని సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాన్ని బలంగా చేసుకుంటే అవి తొందరగా వచ్చేస్తాయి. అలాగే ఈ పరిస్థితి వలన కొంత ధైర్యం బాగానే పెరుగుతుంది. నెల ప్రారంభంలో కొన్ని శుభవార్తలు వినేటువంటి అవకాశం ఉంది. ఉద్యోగులు ఉన్నతాధికారుల యొక్క ప్రశంసలు పొందుతారు. వ్యాపారస్తులు కొత్త అవకాశాలు ప్రయత్నాలు చేయడం వల్ల అవి కలిసి వస్తాయి. అలాగే ప్రారంభమే చేసేటువంటి వాడు ఉంటారు కొంతమంది, వాడు కూడా ప్రారంభించవచ్చు, బాగుంటుంది. పెట్టుబడి పెట్టేటప్పుడు మాత్రం ఎదుటి వ్యక్తులకు తగినట్టుగా ఉందా లేదా అనేటువంటి విషయాన్ని గుర్తించి వారి నిజాయితీని పరీక్షించుకున్న తర్వాతనే పెట్టుబడి పెట్టడం మంచిది. అలాగే మధ్య నుంచి చివరి వరకు కూడా మనకు బంధువుల యొక్క, మిత్రుల యొక్క సహాయ సహకారాలు బాగా లభిస్తాయి. ముఖ్యమైనటువంటి పనులు నెరవేరేటువంటి అవకాశం ఉంది. మంచి వార్తలు వింటారు. మొత్తం పైన కుటుంబంలో గమనించినప్పుడు ఆధ్యాత్మిక చింతనకి ప్రాధాన్యం ఇవ్వడం ద్వారా అభివృద్ధికి అవకాశాలు ఉంటాయి. అలాగే శుభకార్యాల గురించి చర్చలేటువంటి అవకాశం ఉంది. అలాగే దాంపత్య జీవితంలో పరస్పరము అవగాహన పెంచుకోవాలి. దాని ద్వారా సంతోషకరమైనటువంటి సమయాన్ని గడుపుతాం. ఆరోగ్య విషయంలో సాధారణంగా ఉంటుంది. అంటే సమయానికి ఆహారం తీసుకున్నందువల్ల కానీ, నిద్ర సరిపడక కానీ అనారోగ్యాలు కలిగేటువంటి అవకాశం ఉంటుంది. అందుకని వాటిని ఎక్కువగా శ్రద్ధగా చూపిస్తూ సరి అయినటువంటి జలం, అలాగే సరి అయినటువంటి పదార్థం, వీటిని ఎప్పటికప్పుడు శరీరానికి అవసరానికి తగినంతగా అందిస్తూ ఉండాలి. అలాగే విశ్రాంతికి కూడా ప్రాధాన్యం ఇవ్వాలి. అయితే ఒక్క విషయం, కుటుంబ స్థానంలో ఉండేటువంటి కుజుడు మాట్లాడితే విరోధాలు వచ్చేలా చేస్తుంటాడు. అందుకని వినడానికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. తృతీయ స్థానంలో ఉండేటువంటి గురుడు జన సహకారం తీసుకొస్తాడు, కానీ మంచివాళ్ళు చేస్తారు సహకారం. మంచివాళ్ళు సహకారం చేసేప్పుడు సామాన్యంగా ఏమైనా ఆలోచిస్తాడంటే తనకి అడ్డగోలుగా రావాలనుకుంటూ ఉంటాడు సహకారం. మంచివాడు అలా చేయరు. దాంతో సహకారం లేదు అనే భావన కలుగుతుంటుంది. అది వాస్తవం కాదు. సహకారం ఉంది, అయితే మీరు చేసేటువంటి మంచి పనులకు, పుణ్యప్రదమైన కార్యక్రమాలకు మాత్రమే ఉంది అనే విషయాన్ని గుర్తించాల్సిన అవసరం ఉంది. ఒక్కవేళ ఈ లోపులోనే కనుక అవసరమైనట్లయితే అప్పుడు కూడా మనం ఏ ప్రత్యేకమైన శాంతులు మొదలైనటువంటి జపాలు మొదలైనటువంటి చేయించుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఈ విధంగా మనకు వెంకటేశ్వర స్వామిని ఆరాధించిన, అయితే వెంకటేశ్వర స్వామి ఒక్కరిని చేయకూడదు, పద్మావతి సహిత వెంకటేశ్వర స్వామి చేయాలి. అలాగే లక్ష్మీ సహిత నారాయణుని పూజించాలి. అలా కలిసి వచ్చినటువంటి పరిస్థితిని, కలుపుకుని పనిచేసేటువంటి పరిస్థితిని కల్పించుకోవడం ద్వారా వెంకటరమణ, ఇలాగా సంకటహరణ వెంకటరమణ, ఇలాగా వెంకటేశ్వర స్వామిని మాత్రమే పూజించే, నామం స్మరించే వాళ్ళు కనిపిస్తుంటారు. కానీ ఆ రకంగా కాకుండా మనం దంపతులనే పూజించాలి, ఎప్పుడు పూజించాలి. అలాగే విష్ణు సహస్రం వింటూ ఉండడం చాలా మంచిది. అలాగే స్త్రీ సూక్తం వినొచ్చు.
బాగానే ఉంటుంది. ఇవి మనం పారాయణ చేయడానికి ప్రారంభిస్తే ఏమవుతుందంటే స్వరభేదాలు వచ్చి స్వరాల్లో తేడా వస్తే ఫలితాల్లో తేడా వచ్చేస్తుంటుంది. మనం జాగ్రత్తగా ఉండాలి వాటి విషయాన్ని. వినడానికి మాత్రం ఇబ్బంది ఏం లేదు. అలాగే మనకు ఎవరైతే ఆహారాన్ని కోరుతారో వాళ్ళకు కూడా ఆహారాన్ని అందించవచ్చు. అలాగే తెల్లని వస్త్రాలు దానం చేయడం మంచిది. వీటి వల్ల శుభఫలితాలు కలుగుతుంటాయి. అతి ముఖ్యంగా శుక్రుడు ఆలోచన స్థానంలో ఉండడం వల్ల వచ్చే ఆలోచనలు కళాత్మకంగాను స్వార్థంతో కూడినవిగాను ఉంటాయి. ఈ విషయంలో కూడా జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి. ఇక మనకు 3వ తారీఖు నుంచి శుక్రుడు స్వక్షేత్రంలో వస్తున్నాడు. కానీ అది షష్ఠ స్థానం అవుతుంది. షష్ఠ స్థానం అనేటువంటిది ఉత్తమమైనది కాదు. ఆ దృష్టికోణంలో వ్యక్తికి కొంత అసంతృప్తి కానీ అపజయాలకు అవకాశాలు కానీ ఉంటుంటాయి. అందుకని ఎక్కువగా శ్రీరామ జయ రామ జయ జయ రామ అనే మంత్రాన్ని ఉదయం 5 నుంచి 6 వరకు చేస్తూ ఉండడం మంచిది. అలాగే ఆకలిని గుర్తించి ఆహారాన్ని అందించడం మంచిది. ఎందుకంటే మనకు ఆకలిని గుర్తించకుండా ఆహారం ఇస్తే దాన్ని వ్యర్థం చేస్తుంటారు. దాంతో మనం దానం చేసిన ఫలితం కంటే వాళ్ళు వ్యర్థం చేసినందువల్ల మనం పాపం పొందే పరిస్థితి ఉంటుంది. అలా కాకూడదు. ఆ విషయంలో జాగ్రత్త పడాలి. అలాగే మనకు ఉండేటువంటి రోజుని సద్వినియోగం చేసుకోవడానికి ఇది అందులోనూ చాతుర్మాస్యంలో ఉండేటువంటి సమయం కాబట్టి పుణ్యప్రదంగా సమయాన్ని గడపాలి. వృత్తి స్థానంలో ఉండేటువంటి రాహు వల్ల మనం ఆచరించేటువంటి పనులు ఆలస్యాలు కావడం, మనం ఏదో ఆశిస్తున్నామని ఎదుటివాళ్ళు అభిప్రాయపడడం, ఇలాంటి కొన్ని చిక్కులు ఉన్నాయి. వాళ్ళు మనని అపార్థం చేసుకోకుండా ఉండడం కోసం శ్రీ రాజమాతంగే నమః అనే మంత్రాన్ని జపం చేయాలి. లాభస్థానంలో శని ఉండడం వల్ల పాత బాకీలు వసూలయ్యే అవకాశం ఉంది. వసూలై సద్వినియోగం కావడం కోసం శ్రమకాలం ధనం వ్యర్థం కాకుండా ఉండడం కోసం సాయంకాలం 6 నుంచి 7 వరకు అరుణాచల శివ, 7 నుంచి 8 వరకు సుమంతో శ్రీ కార్తవీర్యార్జునాయ నమః అనే మంత్రాలు జపించుకోవడం చాలా మేలు చేస్తుంది. ఈ కార్తవీర్యార్జునంలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే మనం నష్టపోయిన దాన్ని కూడా మనకి తిరిగి వచ్చేసేలా చేస్తూ ఉంటాడు. ఆ కారణంగా మనం ఆయన తప్పనిసరిగా పూజించుకోవడం, ప్రధానంగా జపం చేసుకోవడం ఆ మంత్రం అనేటువంటిది ఉత్తమమైన ఫలితాలను అందజేస్తుంది. విజయాలకు అవకాశాలను ఇస్తుంది. మనకు అష్టమాధిపతి అయినటువంటి గురుడు తృతీయంలో ఉండడం వల్ల ఆరోగ్య విషయంలో కొంచెం ఎక్కువ జాగ్రత్త తీసుకోవాలి. అందుకని ఉదయకాలం శ్రీదత్త శరణం మమ అనే మంత్రాన్ని జపం చేసుకుంటూ ఉంటే ఆ దోషాన్ని మనం జయించగలుగుతాం. అలాగే వం క్రీం అచ్యుతానంత గోవింద అనే మంత్రాన్ని జపించుకుంటూ మనకి శరీరంలో ఏ భాగంలో ఇబ్బందిగా ఉందో అక్కడ కనుక మనం కుడి చేయి పెట్టుకున్నట్లయితే దానివలన కూడా వారికి జయించేటువంటి అవకాశం, రోగ నిరోధక శక్తిని పెంచుకునే అవకాశం కనిపిస్తుంది. ప్రస్తుతము ఈ షష్ఠ భావానికి సంబంధించినటువంటి ప్రదేశంలో ఈ అంశాలు ఇబ్బంది పెట్టేటువంటి అంశాలు కనిపిస్తుంటాయి. అందుకని ఆ విషయంలో జాగ్రత్తగా ఉండాలి. గురుగారు, వృషభ రాశికి సంబంధించి చాలా చక్కటి విషయాల్ని అందరికీ అర్థమయ్యే విధంగా తెలియజేసినందుకు ధన్యవాదాలు. నమస్కారం. చూసారుగా ఏ రాశి వారు ఎలాంటి పరిహారాలు చేసుకోవాలో. మీ రాశి ఏంటి, మీ ఫలితం ఏంటి అని తెలుసుకోవాలనుకుంటే సెప్టెంబర్ మాస ఫలాలు ప్లేలిస్ట్ని క్లిక్ చేయండి. మాస ఫలాల ప్రోగ్రామ్ని చూడండి. ఆర్వీఆర్ టీవీని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. నమస్కారం.